హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న రెసిపీ సంక్రాంతి స్పెషల్ పొంగల్ అండి. ఒక 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని ఈ విధంగా మనం గిన్నెలో వేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం వాటర్ అనేది ఉడకడానికి పెడుతున్నాం కాబట్టి మనకి మన హ్యాండ్స్ ఇక్కడ మన లైన్ ఇక్కడ వరకు పెట్టేసుకోవాలండి. వాటరు ఈ విధంగా మనం 2 గ్లాసుల బియ్యానికి మనం కరెక్ట్గా ఇట్లా హ్యాండ్స్తో పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. వాటర్ మనకి సెట్ అయిపోతుంది. నల్ల నూగులు ఉంటాయి కదండి, కొద్దిగంత బియ్యం ఉడుకుతున్నప్పుడు ఆ నల్ల నూగులని మనం వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. రైస్ అనేది మనకి ఇలా ఉడుకుతున్నప్పుడు బెల్లం అనేది మనం బాగా దంచుకొని ఈ విధంగా వేసుకోవాలండి. బెల్లము ఒక 400 గ్రామ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకోవైపు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక 2 కప్పుల పాలను బాగా మరలించుకోవాలండి. ఇంకోవైపు ఆ మరలిన పాలని మనం ఈ విధంగా పొంగల్లో వేసుకోవాలండి. మనకి ఇలా పాలు వేయడం వల్ల పొంగల్ అయితే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ చేస్తుంటే వీడియో తీసానండి. ఈ విధంగా ఇంకోవైపు చిన్న బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలండి. ఈ విధంగా నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా పల్లెటూరు కదండి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వరు, ఈ విధంగా ఉంటాయి. దీనిలోని బాగా దోరగా వేగనివ్వాలండి. ఇలా దోరగా వేగనిచ్చి మనం రైస్లో వేసుకోవాలండి. పొంగల్లో ఈ విధంగా వేసుకోవాలండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పొంగల్ని కిందికి దింపేసానండి. ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మనకి పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారండి పొంగల్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.